శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం శుక్లపక్షం ఆదివారం. తిథి త్రయోదశి రాత్రి 9:47 వరకు. నక్షత్రం స్వాతి సాయంత్రం 6:16 వరకు. వర్జం రాత్రి 12:08 నుండి 1:49 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:52 నుండి 5:44 వరకు. శుభ సమయం ఉదయం 8:30 నుండి 9:31 వరకు. తిరిగి సాయంత్రం 6:45 నుండి రాత్రి 7:41 వరకు. నమస్కారము. ఈనాటి రాశి ఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారులకు ఈరోజు ఆధ్యాత్మిక జీవనం ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. సామాజిక అనుబంధాలు మరింతగా విస్తరింప చేసుకునే ప్రయత్నాలు ఉంటూ ఉంటాయి. వృత్తిపరమైనటువంటి అంశాలలో విశేషంగా కలిసి వస్తూ ఉంటుంది. మీరు కోరుకున్నటువంటి కార్యక్రమాలు, కోరుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని పొందే క్రమంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనం ఉంటుంది. ప్రభుత్వపరంగా చేపట్టిన కార్యక్రమాలు సిద్ధించగలుగుతూ ఉంటాయి. గృహమునకు అవసరమైనటువంటి అలంకార వస్తువులు, సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాదులు అన్నీ కూడా పరిస్థితులకు తగినట్లుగా ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఆనందప్రదమైనటువంటి జీవనాదులు ఏర్పడుతుంటాయి. వృషభ రాశి వారులకు ఈరోజు విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. కుటుంబపరమైనటువంటి సంతోషం ఆధ్యాత్మిక జీవన మార్గాలకు కలిసి వస్తూ ఉంటుంది. నాయకులతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. లక్ష్యాలతో ఉన్నటువంటి ఏవైతే పనులు ఉంటాయో, లక్ష్యాలతో కూడుకున్నటువంటి ఏవైతే నిర్ణయాలు ఉంటాయో వాటిని పూర్తి చేసుకునే క్రమంలో కొంత పట్టుదలతో వ్యవహరించడం మంచిది. అంతేకాకుండా విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి జీవనం సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. అధికారిక సంబంధమైనటువంటి నష్టములు చోటు చేసుకుంటూ ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున రాశి వారులకు ఈరోజు వృత్తిపరమైనటువంటి ఆటంకాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సామాజిక అనుబంధాలు మరింతగా విస్తరింప చేసుకునే ప్రయత్నాలు కూడా ఉంటుంటాయి. నాయకులతో ఉన్నటువంటి భేదాలు ఏవైతే ఉంటాయో జాగ్రత్తగా వాటిని పరిష్కారం చేసుకోవటం మంచిది. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి సమావేశాలు ఏవైతే ఉంటాయో అవి జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోవటం మంచిది. వేర్వేరు రూపాలలో గృహమునకు అవసరమైనటువంటి ఏవైతే అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయో వాటిని కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పెట్టుబడులు, ఒప్పందాల విషయంలో పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు పాటించడం మంచిది. దేవతా దర్శనం ఆనందాన్నిస్తుంది. కర్కాటక రాశి వారులకు ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమాలు విశేషంగా పూర్తి చేసే అవకాశం ఉన్నది. జీవిత భాగస్వామి యొక్క మాతృవంశీకులను కలుసుకుంటూ ఉంటారు. సామాజిక అనుబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలలో సహకారపు ధోరణి కొంత విశేషంగా లాభాలను ఇచ్చేటటువంటి విధంగా ఉంటుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. నాయకులతో ఉన్నటువంటి విభేదాలు సకాలంలో పరిష్కారం చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపార పరంగా ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను అధిగమించుకోగలుగుతారు. సింహరాశి వారులకు ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. వినోద దర్శనం ఉంటుంది. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు తగ్గిపోతూ ఉంటాయి. సామాజిక అనుబంధాలు మరింతగా విస్తరింప చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఊహించినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి చిక్కులు, చికాకులు ఉంటాయి. ధార్మిక జీవనం ఆనందాన్నిస్తూ ఉంటుంది. కన్యారాశి వారులకు ఈరోజు యోగదాయకమైనటువంటి సంప్రదింపులు కొనసాగుతూ ఉంటాయి. అంతేకాకుండా పెద్దవారు ఇచ్చేటటువంటి ప్రోత్సాహము, పెద్దవారు ఇచ్చేటటువంటి సహకారం ఆనందాన్నిస్తూ ఉంటుంది. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఇష్టవస్తు ప్రాప్తి ఆనందాన్నిస్తుంది. మాతృ ఆరోగ్య విషయాలు చక్కని శుభ ఫలితాలు ఉంటాయి. గృహజీవనం సంతోషాన్నిస్తూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఉంటాయి. తులారాశి వారులకు ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. కష్టతరమైనటువంటి కార్యక్రమాలను అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలలో అధికారులతో వ్యవహరించే సందర్భంలో రెండింటినీ కూడా స్వారూప్యం చేసుకుంటూ సమస్యలు రాకుండా
కార్యక్రమాలను పూర్తి చేయవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సమకూర్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వృశ్చిక రాశి వారులకు ఈరోజు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు ఏర్పడుతుంటాయి. దూర ప్రయాణాలు అనుకూలించగలుగుతాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలలో ఆధిపత్యాన్ని పొందగలుగుతూ ఉంటారు. అంతేకాకుండా తెలియకుండా కొంత ఆదాయపరంగా నష్టపోయేటటువంటి సందర్భాలు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వేరువేరు రూపాలలో అలసటకు గురి అవుతూ ఉంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కొన్ని వాయిదా పడుతూ ఉంటాయి. వృధా కాలయాపన చోటు చేసుకుంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ధనుస్సు రాశి వారులకు ఈరోజు స్త్రీ మూలకంగా కార్యజయం ఏర్పడుతూ ఉంటుంది. ఉన్నతపరమైనటువంటి కార్యక్రమాలలో లక్ష్యాలను నిర్దేశించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్త్రీలు సహకరించడం వలన వ్యక్తిగత జీవనంలో కార్యక్రమాలలో లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ధార్మిక జీవనం సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాదులు ఆనందాన్నిస్తూ ఉంటాయి. పనుల యందు కొంత బద్ధకం ఉన్నప్పటికీ భాగ్యవృద్ధిని సాధించుకోగలుగుతారు. మకర రాశి వారులకు ఈరోజు వేరువేరు రూపాలలో లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. అనుకోనటువంటి ఇబ్బందులు అనుకోనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆదాయంలో నిల్వ ఉన్నప్పటికీ విశేషంగా కొన్ని ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే దాన ధర్మాదులకు కొంత మొత్తం వెచ్చించటం వలన పుణ్యబలం పెంచుకునే అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. అలంకార ప్రాప్తి ఉంటుంది. మొండి బాకీలు ఆలస్యం అవుతూ ఉంటాయి. కుంభరాశి వారులకు ఈరోజు గృహంలో ఉపయోగించకుండా ఉన్నటువంటి కొన్ని వస్తువులను అమ్మివేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అధికారులతో ఉన్నటువంటి సమస్యలు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు మరింతగా బాధ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వారు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని సమస్యలకు గురి చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మనోదుఖం కలుగుతూ ఉంటుంది. చెడు సంబంధమైనటువంటి స్నేహాలు భావనలకు కొంత దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. మాతృవంశీకులతో ఇబ్బందులు అరిష్ట సంబంధమైనటువంటి బాధలు పెరగవచ్చు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. మీనరాశి వారులకు ఈరోజు సామాజిక అనుబంధాలు మరింతగా విస్తరింప చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తిపరమైనటువంటి ఆటంకాలు కూడా చోటు చేసుకోవచ్చు. రాజకీయ సంబంధమైనటువంటి పరిచయాలు మరింతగా విస్తరింప చేసుకోగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామి యొక్క మాతృవంశీకులతో ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సఖ్యత వాతావరణం చోటు చేసుకుంటుంటుంది. మనోసౌఖ్యం ఏర్పడుతుంది. ఇవి ఈనాటి రాశి ఫలం. తదుపరి ఈనాటి మంత్రబలం కార్యక్రమంలో ఈరోజు ఏ మంత్రం పఠిస్తే ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో చూద్దాం, తెలుసుకుందాం. స్వస్తి.